హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు అందరం పంచనగాలం కోనకి వెళ్తున్నాము, ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. దాడు కనిపిస్తుంది తీస్తారా, ఆ కొండపైకి ఇప్పుడు మనం పోవాల్సి ఉంది. ఓవరాల్ 5 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి మనం ఆడికి వెళ్ళాలంటే. ఏం కాయలు రయ్యి తినొచ్చా? తింటే ఏమవుతుంది రే? తింటే ఏం రాదు, ఆకలి తీరుద్దా? భయంకరమైన వ్యూ మామ, ఎప్పుడు మన లైఫ్లోనే చూసిండు ఆ విధంగా ఉంది. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచర్ కానీ ఆ థ్రిల్లింగ్ సూపర్గా ఉంది. ఇంకా రైన్ఫాల్ కానీ డ్రిజిలింగ్ అవుతూ ఉంటే చిన్న చినుకు పడుతుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మనం అక్కడ వ్యూ వెళ్ళేటప్పుడు. ఓవరాల్ అయితే 3 కిలోమీటర్స్ అయితే వచ్చాము. చాలా హైట్గా ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళు కొండలు పైకి ఎక్కాల. ఇప్పుడైతే మనం సగం దూరం వచ్చేసినాం. మన వల్ల కాలేదు ఎక్కేదానికి. ఎట్టయితే సాయంత్రాన్ని పోతాము. బాడీ అయితే చాలా డీహైడ్రేషన్ అయిపోయింది. మన వల్ల కాల అక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా ఎక్కలేకపోయాను. కాసేపు అలా వాటర్ కింద కూర్చొని చాలా కోల్డ్గా ఉన్నాయి వాటర్ అయితే. ఎవరు పెద్ద ఆవిడ పక్కన ఊరంట, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, ఆమె ఒక్కడే ఉండిపోయింది. నిదానం నడుచుకుంటూ వస్తుంది. ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి, ఇలా వదిలేసి వెళ్ళకూడదు. మా దగ్గర కొంచెం తినేది అనుకుంటే పులుసన్నం పెట్టాము, తినేసి రావండి అని చెప్పి కొంచెం నిదానంగా నడుచుకుంటారా అండి జాగ్రత్తగా అని చెప్పి వచ్చాము. కోతికి చిప్ప దొరికింది, ఎంత సంతోషపడుతుంది. మా ఊరు కూడా అంత సంతోషపడుతుంది. మా అమ్మ ఈ నుంచి కానీ దొల్లుకుంటా పోతే ఇంకా లేదు మా అమ్మ, ఆడికి పోయి చేరుతాం కిందకే. గుంతలు ఇరుక్కుపోయి చెప్తున్నాం కదా, పడతాను కొట్టిన కూడా తెలీదా? రండి రండి వచ్చాను అందరం. మామ ఇక్కడైతే చిన్నది ఉంటుంది, లోపల కింద దిగేది. చాలా బాగుంది అక్కడ, లొకేషన్ కూడా సూపర్గా ఉంది. ఏదో అడ్వెంచరు అంతా సూపర్గా ఉంది అక్కడ. ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి పెంచలింగాల కోన. అదో 18 ఇయర్స్ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా రండి. ఎందుకంటే మీరు లైఫ్లో మళ్ళీ వెళ్తారో వెళ్ళలేరో కూడా తెలియదు. అంత బాగుంది అనమాట. న్యాచురల్ మాట్లాడుకుంటా మనం అంతా జాలీ వెళ్ళి ఒక నైట్ స్టే చేసేసి సండే మార్నింగ్ 7కి కానీ వెళ్తే దేవుని దర్శనం చేసుకొని ట్యూస్డే 11 కల్లా వచ్చేస్తాం రిటర్న్. మనం 5 లింగాలు అయితే ఉంటాయి శివుడి. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఇంకా పక్కనే ఒక 1 కిలోమీటర్ వెళ్తే భైరవ కోన వస్తుంది, అక్కడ ఒకటి ఉంటుంది. మిగతా 3 అయితే పైన ఉంటాయి. లాస్ట్ లింగానికి అయితే బాగా అభిషేకం చేసి అలంకరణ చేసి పూజ చేస్తుంటారు. ఆ డే అయితే అద్భుతమైన డే అని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉన్నాం, ఎంజాయ్ చేసాం మనం. మనమైతే గమ్యాన్ని చేరుకున్నాము. కొంచెం ముందుగానే వెళ్ళామంటే భయంకరంగా ఉంటుంది ఆ వ్యూ. చూపిస్తాను నేను కూడా అందరికీ. మనకి వాటర్ ఫాల్స్ అయితే నెల్లూరు డిస్టిక్ సోమశిల నుంచి అయితే భైరవ కోన మీదుగా ఒక 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చామంటే వాటర్ ఫాల్స్ వస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే వస్తే. మళ్ళీ మనమైతే ఇక్కడికి వస్తామో రామో తెలీదు. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వచ్చేదానికి. మనమైతే ఇప్పుడు నైట్కి స్టేయింగ్ కోసం ఎత్తుక్కుంటా ఉన్నాం ప్లేసు. ఇక్కడ బాగున్నట్టుంది, దాని కింద సెట్ చేసుకోవాలి పొయ్యి. మనమైతే ప్లేస్ని అయితే ఎంచుకున్నాము. ఇదే మన స్లీపింగ్ ఏరియా. వాటర్ అయితే అంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. మినరల్ వాటర్ అయితే ఒక్క పక్కకు రావు. నైట్ అరేంజ్మెంట్స్కి అయితే ఈ ఆకులు మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడ కింద వేసుకొని దానిపైన దుప్పటి వేసుకొని పడుకుంటే బెడ్ లాగా ఉంటుంది, బాగుంటుంది.
6 అయితే అయిపోయింది, ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. ఒక్కసారి మనమైతే వ్యూ చూద్దాము, భారీగా ఉంది. ఫైర్కి అయితే స్టిక్స్ తీసుకున్నాము, చాలా కష్టపడి తెచ్చాము. మన చెఫ్ ఫ్రాన్సల్ నుంచి పిలుచుకొని వచ్చినాము వంటకాలకి. ఆ చపాతీగా వాళ్ళే ఓడి మొహం వల్లే కాల్చును అందంగా. చాలా త్వరగా అయితే చీకటి పడిపోయింది 6:30కే. ఇంకా కాసేపు పడుకొని గాసిప్స్ పెట్టుకొని తినేసి అలా కాసేపు ఉండగా పాము వచ్చింది అంతలో. దానికోసం కాసేపు వేట చేసి వెళ్ళిపోయింది అది కూడా. వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోము.